జనం కోసమే తానున్నానన్నారు ఆదిలాబాద్ బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వారికి అండగా నిలబడేందుకు జనం బాటపట్టారు. జిల్లా ప్రజలకు మంచి చేయడానికే తానొచ్చానని ప్రజల చెంతకే పయనమయ్యారు. లల్లై 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 రే లల్లై రే భారతీయ జనతా పార్టీ లల్లై రే లల్లై 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 రే లల్లై రే భారతీయ జనతా పార్టీ లల్లై రే కాషాయ జెండాకు జై కొట్టరో జై కొట్టరో ఆదిలాబాద్ బిడ్డ కంది. ఆదిలాబాద్ బీజేపీ నాయకులు ప్రజల మనిషి కంది శ్రీనివాసరెడ్డి నిత్యం ప్రజల మధ్యే ఉంటున్నారు. వేల మండలం అవాల్పూర్లో పర్యటించిన కంది శ్రీనివాసరెడ్డికి ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు. గ్రామస్తుడు గోలి వెంకన్న ఆయనను కలిసి తన ఇంటికి రమ్మని ఆహ్వానించారు. ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను ఆత్మీయంగా పలకరించారు. అనంతరం అవాల్పూర్ గ్రామ పెద్దలతో కలిసి సమస్యలపై చర్చించారు. మంచిగున్నరా అంటూ గ్రామస్తుల బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని ఆరా తీశారు. భారతీయ జనతా పార్టీ లల్లై రే కాషాయ జెండాకు జై కొట్టరో జై కొట్టరో హైదరాబాద్ బిడ్డ కలిసి నన్నకు జై కొట్టరో కలిసి నన్న జిందాబాద్ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ జిందాబాద్ ఆదిలాబాద్ జిందాబాద్ జిందాబాద్ కమలంపూర్ జిందాబాద్ జిందాబాద్ ఆదిలాబాద్ పులి బిడ్డ సీనన్న కాషాయ జెండా పట్టే సీనన్న ఆదిలాబాద్ పులి బిడ్డ సీనన్న కాషాయ జెండా పట్టే సీనన్న నరేంద్ర మోడీ బాటలోన కదిలెను ఆదిలాబాద్ కాంతిరే కై మెరిసెను నరేంద్ర మోడీ బాటలోన కదిలెను. అనంతరం జేనత్ మండలం బెల్లూరి గ్రామానికి చేరుకున్నారు కంది శ్రీనివాసరెడ్డి. గ్రామస్తులను కలిసి వారిని ఆత్మీయంగా పలకరించారు. కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారు. వారు పడుతున్న ఇబ్బందులను కంది శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. ఆదిలాబాద్ ముద్దు బిడ్డ సీనన్న ఓట్లే వేసి గెలిపిద్దాము రండన్న ఆదిలాబాద్ పులి బిడ్డ సీనన్న కాషాయ జెండా పట్టే సీనన్న ఎవరు ఎంత మంది అడ్డు వచ్చినా గెలిసేది శ్రీనివాస రెడ్డన్న ఎవరు ఎంత మంది అడ్డు వచ్చినా గెలిసేది శ్రీనివాస రెడ్డన్న ఆదిలాబాద్ ఓరు బిడ్డ శ్రీనివాస. అటు తరువాత మాకుడ గ్రామానికి చేరుకున్న కంది శ్రీనివాసరెడ్డి గ్రామ పెద్దలు గ్రామస్తులతో భేటీ అయ్యారు. శ్రీనివాసరెడ్డికి గ్రామస్తులు తమ సమస్యలు చెప్పుకున్నారు. పింఛన్లు, రేషన్ కార్డులు, లోన్లు, స్కాలర్షిప్లు రావడం లేదని, ఇవన్నీ రావాలంటే బీజేపీని ఆదరించాలన్నారు. రానున్న ఎన్నికలలో కమలం గుర్తుకు ఓటేసి గెలిపించాలన్నారు. కష్టించే నాయకుడు తను నమ్మిన ప్రజలకు కంటికి వెలుగవుతాడు. జై 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 అన్న జననేత సీనన్న యువనేత సీనన్న అన్న. తమ గ్రామానికి బస్సు రావడం లేదని, జేనత్ వరకు నడవాల్సిన దుస్థితి ఏర్పడిందని విద్యార్థులు తమ బాధను కంది శ్రీనివాసరెడ్డికి తెలిపారు. బరువైన స్కూల్ బ్యాగులు మోసుకుంటూ చలిలో, వానలో, ఎండలో ఇబ్బందులు పడుతూ స్కూలుకు వెళ్తున్నామన్నారు. జోగు రామన్న గారు 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత 15 ఏళ్ళు ఎమ్మెల్యేగా మీరు ఉన్న కాలంలో 4 సార్లు ప్రజలు మిమ్మల్ని నమ్మి గెలిపిస్తే ఇగో మాకు కూడా గ్రామంలో బస్సు వస్తలేదు చూస్తున్నారా. మీరు మాత్రం మంచిగా కార్లలో తిరుగుతున్నాము కదా, మరి మా ప్రజలు ఎట్లా పోవాలా, ఎటు పోయినా మంచిదేనా?
15 సంవత్సరాల నుంచి మీరు ఎమ్మెల్యేగా చెప్తున్నారు, మీకు సోయి లేదా జోగురామన్న గారు? బస్ వేయాలని సోయి లేదా? ఇంత మంచిగా రోడ్డు ఉన్నది ఈ గ్రామంకు. ఈ గ్రామం ఏం పాపం చేసింది? జోగురామన్న గారు అభివృద్ధి మేము చేస్తున్నాము, సంక్షేమ పథకాలు మాకంటే తుర్రం లేడు, తుపాకి లేడు అనుకుంటా మాటలు పేల్చడం కాదండి, అభివృద్ధి చేయాల. బస్సు సౌకర్యము ఒక చిన్న విషయం మాకోడ గ్రామ ప్రజలు అడుగుతున్నారు. మీరు 15 ఏళ్ళ నుంచి కుంభకర్ణ నిద్రపోవడం వల్లనే, వింటున్నారా జోగురామన్న గారు? 15 ఏళ్ళ నుంచి మొద్దు నిద్రపోవడం వల్లనే మా ఆదిలాబాద్ పరిస్థితులు గిట్లున్నాయి. 15 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న మీకు సోయి లేదా? ఒక గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని సోయి లేదా? మిమ్మల్ని అనేక విషయాలలో ప్రశ్నిస్తున్నా, మీ నుంచి సమాధానం లేదు. 9 ఏళ్ళల్లో మా కూడా ఒక ఇల్లన్న కట్టినావా జోగురామన్న గారు మీరు? మా ఊరికి బస్సు రాకులు లేదు, కొన్ని రోజులు వచ్చింది మర్రా బంద్ అయింది. మాకు 3 నుంచి నడుచుడుకు భుజాలన్నీ వస్తున్నాయి, మా ఊరికి బస్సు రాకులు లేదు. వారి కష్టాలు తెలుసుకున్న కంది శ్రీనివాసరెడ్డి వెంటనే ఆదిలాబాద్ ఆఫీస్కు ఫోన్ చేసి మాట్లాడారు. మాకోడ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు. 15 రోజుల్లోపు బస్సు రాకపోతే ఆఫీస్ ముందు గ్రామస్తులతో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. చంద్రపూర్ వెళ్లే అంతర్రాష్ట్ర రహదారిని దిగ్బంధిస్తామన్నారు. నా పేరు కంది శ్రీనివాసరెడ్డి. నేను ఇప్పుడు మాకోడ గ్రామంలో ఉన్నామ్మా, జైనత్ మండలము. అమ్మ, ఇక్కడికి బస్సు ఎందుకు నడుపుతలేరమ్మా? కారణం అమ్మా? అమ్మ, మీరు ఎట్లన్నా చేయండి, కానీ మనం ఇప్పుడు 75 ఏళ్ళు అవుతుంది, లేటెస్ట్ టెక్నాలజీలు వచ్చినాయి, మనము ముందుకు పోవాల్సింది వెనక్కి పోతున్నామేమో అని అనిపిస్తుందమ్మా. ఎట్టి పరిస్థితులలో మీరు బస్సు మాత్రం నడిపేటట్టు ప్లాన్ చేయండి అమ్మా. అమ్మ, ఈ ఊరికి కనుక మీరు 15 రోజులలో బస్సు సౌకర్యం కల్పించకపోతే ఈ ఊరు అందరినీ పట్టుకుని అయితే మీ డిఎం ఆఫీస్ని ముట్టడిస్తామా నేను? అదే అందుకే నేను 15 రోజులు టైం ఇస్తున్నా. నేను ఏం మారుతున్నారమ్మా? ఎన్ని సంవత్సరాల నుంచి, ఎన్ని రోజుల నుంచి బస్సు వస్తలేదు తల్లి? ఎన్ని రోజులు? అయ్యో, ఈ విలేజ్ వాళ్ళు అందరూ మీ ఆఫీస్ చుట్టే తిరుగుతున్నారు, మాకు కూడా గ్రామం వాళ్ళందరూ. సర్పంచ్ మాట్లాడండి అమ్మా. మీరు 15 రోజుల్లో చేసి సమస్య పరిష్కారం చేయండి. 10 రోజులలో మీరు చేస్తే కనుక మీ ఆఫీస్కి వస్తే మేము మీకు సన్మానం చేస్తామమ్మా. మొత్తం మీద నిత్యం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు నియోజకవర్గంలోని గ్రామాలను చుట్టి వస్తున్నారు కంది శ్రీనివాసరెడ్డి. అతడే సేవకుడై నాయకుడై నడిపిస్తాడు, బరిలో ఇక దిగితే తనకెదురే